చైత్రమాసం వైశాఖ మాసం ఈ 2 మాసాల్లో కూడా మహావిష్ణు ఆరాధన చేయాలి. అంటే చైత్రమాసాన్ని మధుమాసము అంటారు. అప్పుడు రామచంద్రమూర్తి యొక్క నవరాత్రులు జరుగుతాయి. వైశాఖ మాసంలో మాధవ మాసం అంటారు. మాధవస్వామిగా మహావిష్ణువుని మాధవ రూపంలో అర్చించాలి. ఇక జ్యేష్ఠ మాసంకి వచ్చేటప్పటికి బ్రహ్మగారు, జ్యేష్ఠుడు అంటే దేవజ్యేష్ఠుడు, బ్రహ్మగారిని పూజించాలి. అదేమిటండి బ్రహ్మగారు పూజించడం అంటే? బ్రహ్మకి దేవాలయాలు ఉండవు కదా అంటే వేదాధ్యయనం చేయాలి, వేదాన్ని వినాలి. ఇక దేవాలయాల్లో జ్యేష్ఠాభిషేకం అని చేస్తారు. వరుసగా 5 రోజులు జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ అభిషేకం అని ఈ పరమాత్మకి గ్రీష్మ ఋతువు వచ్చిన సందర్భంలో పంచామృతాలతో మధురమైనటువంటి మధుర ఫలాలతో తులసిమాలలతో పసుపు కుంకుమతో గంధముతో పరమాత్మకి అభిషేకాలు చేస్తారు. ఇది జ్యేష్ఠాభిషేకం అంటారు. తిరుపతి క్షేత్రంలో 5 రోజులు చేస్తారు. మనకి భద్రాచల రామచంద్రమూర్తికి కూడా 5 రోజులు జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. అటువంటి పవిత్రమైనటువంటి జ్యేష్ఠమాసం మొదటి రోజు పాడ్యమి రోజున రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి రామకథకి సంబంధించిన శ్రీ రామాయణ సప్తాహంలో 5వ రోజులో ఉన్నాం మనం. ఇక్కడ సీతాపహరణ వృత్తాంతాన్ని మనం ఉదయం చెప్పుకున్నాం. సీతాపహరణ విషయంలో మారీచుడు ఎంతో ఉపదేశించాడు, రావణాసురుడికి చెప్పాడు. ఒకసారి చెప్పి పంపించాడు, రెండవసారి మళ్ళీ చెప్పేటప్పటికీ కాలము మూడినటువంటి రావణాసురుడు వినలేదట. శ్రీమద్ రామాయణంలో గురు శిష్యుల యొక్క సంవాదం మనకు కనబడుతుంది. గురువు శిష్యుడు. ఇక్కడ బాలకాండలోనేమో వశిష్ఠుడు విశ్వామిత్రుడు గురువు, అయోధ్యాకాండలో వచ్చేటప్పటికి రామచంద్రమూర్తే గురువు. ఏది రామచంద్రమూర్తి భరతుడికి వాళ్ళందరికీ కూడా ఉపదేశం చేస్తాడు, గురువుగా ఉన్నాడు. ఇక అరణ్యకాండకు వచ్చేటప్పటికి ఇక్కడ మనకి కొంతమంది గురువులు కనబడతారు. ఒకరెవరంటే మనకి ఇక్కడ మారీచుడు దుర్మార్గుడైనా రాక్షసుడైనా రావణాసురుడికి గురువుగా కనబడతాడు. రావణాసురుడు చెప్పాడు, ఎందుకు అనవసరంగా నాశనం అవుతావు, సుఖంగా రాజ్యం చేసుకుంటున్నావు, భార్య పిల్లలతో ఉన్నావు, నువ్వు అనవసరంగా వైరం పెట్టుకొని రామచంద్రమూర్తితో వద్దు, రామచంద్రమూర్తితో వైరం చాలా ప్రమాదం, నిప్పుతో చెలగాటం అని చెప్పాడు. అయినా కూడా మాయాగ్రస్తుడైనటువంటి అంటే ఆ సనక సనందనాథుల యొక్క శాపం వల్ల ఆ వైకుంఠంలో జయ విజయులను శాపిస్తే వారే 3 జన్మలు ఎత్తారు రాక్షసులుగా. కనుక ఆ జయ విజయుల్లో జయుడైనటువంటి రావణాసురుడు, విజయుడేమో కుంభకర్ణుడు, జయుడు రావణాసురుడు. కనుక తనకి తొందరగా భగవంతుడితో విరోధంతో మోక్షం రావాలని కోరుకున్నటువంటి ఆ రావణాసురుడు వినలేదు. మాయాగ్రస్తమైనటువంటి వాడు వివేకాన్ని కోల్పోయాడు. బాగా చదువుకున్నాడు. రావణాసురుడు ఏం సామాన్యం కాదు. రావణాసురుడు గొప్పతనం ఏంటంటే, మనం వేదం చదువుకుంటాం కదా, వేదం వింటూ ఉంటాం. ఆ వేదంలో స్వరాలు ఉంటాయి కదా, ఘన జట అని, వీటిని తయారు చేసినవాడు రావణాసురుడు. 4 వేదాలకి కూడా స్వరాలను తయారు చేసి అంటే కంపోజ్ చేసినవాడు. ఎట్లా వేదం చదవాలో చెప్పినటువంటి వాడు రావణాసురుడు. అటువంటి రావణాసురుడు కూడా మాయకి లోనై మాయాగ్రస్తుడై సీతాపహరణ చేయాలని నిర్ణయించుకొని నువ్వు గనక మాయా మృగ రూపంలో వచ్చి ఆ సీతాదేవిని మోహింపజేసి సీతాదేవికి నీ మీద మనసు పడేటట్టు చేసి నువ్వు రామచంద్రమూర్తిని దూరంగా తీసుకెళ్తే అప్పుడు నేను సీతాదేవిని అపహరిస్తా. ఈ మాట నువ్వు చెయ్యకపోతే, నెరవేర్చకపోతే నిన్ను సంహరిస్తాను అనేటప్పటికీ మారీచుడు అనుకున్నాడు, వీడి చేతిలో చస్తే నాకు మోక్షం రాదు, రామచంద్రమూర్తి చేతిలో కనుక మరణిస్తే నాకు మోక్షం వస్తుంది. కనుక మోక్షం కోరుకొని అప్పుడు బయలుదేరాట. చాలా అందమైనటువంటి ప్రదేశంలో చిత్రమైన మృగంలాగా బయలుదేరి ప్రహుష్టచ అవనద్యాంగి మృష్ట హాటకవర్ణిని భర్తారమపి చక్రంచ లక్ష్మణంచైవ సాయుధం ఆహూయమాయుహ పునంతం. ఈ విధంగా భర్తని కోరి ఆ మృగాన్ని తెచ్చిపెట్టమని అడిగితే ఉదయం చెప్పాను ఆ విషయం. ఆ తెచ్చిపెట్టమని చెబితే అప్పుడు రామచంద్రమూర్తి సీతాదేవిని రక్షణగా లక్ష్మణస్వామిని ఉంచి అప్పుడు రామచంద్రమూర్తి బయలుదేరాట. అయితే వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తితో లక్ష్మణస్వామి చెప్పాడు, ఇది మాయామృగం, లోకంలో ఇటువంటి మృగాలు ఉండవు, ఇది మాయామృగం అని చెప్పినప్పటికి కూడా రాక్షస మాయని అప్పుడు ప్రస్తుతం తాను పట్టించుకోలేదట. ఆనయనం మహాబాహో క్రీడార్థంనో భవిష్యతి జీవన్నయతి భేద్. దాన్ని తెచ్చిస్తే దాంతో ఆడుకుంటా, నీకు లొంగకపోతే సంవరించు, దాని యొక్క తోలు నేను చర్మాన్ని వాడుకుంటానంటే ఈ విధంగా ఆ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి చెప్పి బయలుదేరారట. ఎప్పుడైతే లక్ష్మణస్వామి పర్ణశాల దగ్గరే ఉండి పంచవటి పర్ణశాల దగ్గరే ఉండి కదలకుండా అక్కడే ఉన్నాడో ఇంతట్లో వాడు మారీచుడు చాలా దూరం వెళ్ళాట. వెళ్ళిపోయితే రామచంద్రమూర్తి చాలా దూరం పరిగెత్తి చివరికి అది దొరకటం లేదని మారీచుడిని చాలా బలమైనటువంటి బ్రహ్మచేత నిర్మించిన బ్రహ్మాస్త్రం వేశాట.
ఇంతకుముందు ఒకసారి యాగ సంరక్షణ సమయంలో మారీచుడి మీద మానవాస్త్రం వేశాడు, అప్పుడు వాడు ఎగిరి అవతల పడ్డాడు. ఇప్పుడు లాభం లేదు, వీడు దుర్మార్గుడు ఎంతోసేపు బాధ పెడుతున్నాడని బ్రహ్మ నిర్మితమైనటువంటి బ్రహ్మాస్త్రంతో వాడిని కొట్టాట. వాడు శరీరం వదులుతూ ప్రాణం వదిలే సమయంలో రాక్షసులందరికీ కూడా ఏ రూపంలో మారినా కూడా శరీరం వెళ్ళేటప్పుడు యథార్థ రూపం వస్తుంది. అంటే ముందు వాడు మానవ రూపంలో లేదా లేడి రూపంలో అందమైన రూపంలో వచ్చినప్పటికీ కూడా ప్రాణం పోయేటప్పుడు అన్ని వికారాలు వస్తాయి. మనం కూడా చూస్తూ ఉంటాం, మానవులు మామూలుగా ఉన్నవాళ్ళు కూడా వికృతంగా నోరు తెరిచి చచ్చిపోవడం, చేతులు బిగించుకొని చనిపోవడం చూస్తూ ఉంటాం. అంటే మనలో ఒరిజినాలిటీ బయటకు వస్తున్నప్పుడు. అట్లాగే రాక్షసుడు మృగ రూపంలో మారినప్పటికీ కూడా ఎప్పుడైతే రామచంద్రమూర్తి యొక్క అస్త్రము బ్రహ్మాస్త్రం తగిలిందో శరీరం వదిలిపోతూ ఆ రాక్షస శరీరంతో బయటకు వస్తూ చనిపోతూ పెద్దగా అరిచాడు. ఎందుకు ఇట్లా లక్ష్మణ రామ అరమని రావణాసురుడే చెప్పాడు కదా, సీతా లక్ష్మణ అనమని. సప్రాప్తకాలం అజ్ఞాయ, చనిపోతున్నాను, తనకి ప్రాణం పోతోంది అని తెలుసుకున్నటువంటి ఆ మారీచుడు చకారచ తతస్వర, పెద్ద స్వరంతో పెద్ద గొంతుతో అరిచాట. ఎట్లా అని, సదృశం రాఘవస్యేన హా సీతేతి లక్ష్మణ, రామచంద్రమూర్తి గొంతును అనుకరిస్తూ, అంటే రాముడు యొక్క గొంతు ఎట్లా ఉంటుందో స్వరం దాన్ని అనుకరిస్తూ, సదృశం రాఘవస్యేనం, రాఘవుడు అంటే రామచంద్రమూర్తి యొక్క గొంతుని అనుకరిస్తూ మిమిక్రీ చేశాడనమాట. మనవాళ్ళు మిమిక్రీ చేస్తుంటారు కదా ఒకళ్ళలాగా ఒకళ్ళు, అట్లా సదృశం రాఘవస్యేన హా సీతే లక్ష్మణేతి చ, హా సీత హా లక్ష్మణ అని అరిచి ప్రాణం వదిలేట. ఇట్లా వాడు చేసినటువంటి ఈ ఆర్తనాదం ఏదైతే ఉందో సీతాదేవి అనుకుందిట, రామచంద్రమూర్తికి ఏదో ప్రమాదం జరిగింది, లక్ష్మణ నిన్ను నన్ను తలుచుకుంటున్నాడు, స్వామికి ఏదో ప్రమాదం జరిగింది, నువ్వు వెంటనే స్వామి రక్షణ కోసం నువ్వు వెళ్ళవలసింది. అంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళ గొప్పతనాన్ని కూడా ఎవరు తెలుసుకోరు. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క శక్తినే అనుమానించింది. అంతకుముందే 14,000 మంది రాక్షసుల్ని సంహరిస్తే ఆయన్ని బాగా ప్రశంసించిన వ్యక్తి. అంటే మనం ఎప్పుడైనా బాగా బలంగా ఉంటే మన ఎవడన్నా పొంగుతాడు, కొంచెం కాల్జారి కింద పెడితే మన ఆశ్రయంలో ఉండేవాళ్ళు కూడా నవ్వుతారు. ఏమయ్యా అంత పూర్తి చూసుకోలేదా, అరటి తొక్క మీద కాలు పెట్టినవేందంటారు. అంతవరకు మనని గౌరవించి నమస్కరించేవాడు కూడా మనం పడితే నవ్వుతారు. అట్లా రామచంద్రమూర్తి కష్టాల్లో ఉన్నాడని భ్రమపడి ఆ మాయకు లోనేటువంటి సీతాదేవి, నాయనా ఈ భయానకమైనటువంటి స్థితిలో స్వామి అరిచినట్టుగా కనబడుతోంది, స్వామికి